హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. సో ఇవాళ అయితే కనుక మనం ఇస్కాన్ వాళ్ళ రథయాత్ర ఆమ్స్టర్డామ్లో అయితే జరిగిందండి. దాన్ని చూడటానికైతే వచ్చేసాం. నాతో పాటు మన వ్యూయర్స్కి కూడా చూపిద్దామనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే వచ్చేసేయండి, మనం రథయాత్రని అయితే చూసేద్దాం. ఇవాళ రథయాత్ర ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆమ్స్టర్డామ్ సెంట్రల్లోని డ్యామ్ స్క్వేర్ వరకు అయితే జరిగింది. ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే స్టార్ట్ అయ్యి ఈ రథయాత్ర అనేది అయితే జరిగింది. రథయాత్ర అయిపోయి ఇక్కడ డ్యామ్ స్క్వేర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈవెంట్స్ అయితే కనుక కండక్ట్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది జనాలు అయితే కనుక ఈ రథయాత్రని ఈవెంట్ని చూడటానికి అయితే వచ్చారు. ఇక్కడ కల్చరల్స్ కూడా అయితే ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరికీ. మన కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేదంతా ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా అయితే రిప్రజెంట్ చేశారు. ఇక్కడ చాలామంది జనాలు కూర్చోటానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా అరేంజ్ చేశారు. చూడండి స్టాల్స్ కూడా అయితే కనుక మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ హయ్యర్ టేస్ట్ అనే స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పుడు ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది అయితే కనుక మనం క్లియర్గా అయితే చూసేద్దాము. ఇక్కడైతే మనకి కనుక చూసినట్లయితే చూడండి చోలే భటూరి, దోశ, ఇడ్లీ వడ, పకోడా, మ్యాంగో లస్సీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు కప్ కేక్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కొక్క దానికి సెపరేట్ ప్రైజింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ రకరకాల కుకీస్ అయితే కనుక మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. మెన్యూలో చూసి మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే వాళ్ళైతే మనకి డెలివర్ చేస్తారు. వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా అలసిపోయి కూర్చుని కాసేపు సరదాగా మాట్లాడుకుంటున్నారు. పాప్కార్న్ అయితే ఉందండి. కిడ్స్కి అయితే పాప్కార్న్ ఫ్రీగా అయితే సర్వ్ చేశారు. ఇక్కడైతే కనుక షేవ్డ్ ఐస్ అని ఫ్లేవర్డ్ ఐస్ అయితే ఉంది. దీని వెనక చాలా క్యూ అయితే కనుక ఉంది మనకి ఇక్కడ. చూడండి మా పిల్లలు కూడా ఫ్లేవర్డ్ ఐస్ అయితే కనుక తీసుకున్నారు. ఒకరు పైనాపిల్ తీసుకున్నారు, ఒకరు స్ట్రాబెర్రీ అయితే తీసుకున్నారు. టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉందండి. క్లైమేట్కి సరిపోయింది చల్లగా. బట్ థ్రోట్ అయితే ఎక్కడ పాడైపోతుందా అని నాకైతే భయంగానే ఉన్నింది. వాళ్ళ సరదాన్ని ఎందుకు కాదనాలి అనేసి అయితే అలో చేశాను. కొంచెం తాగి తర్వాత వద్దనేసారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నప్రసాదం అయితే కనుక వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాకైతే ఇక్కడ చూసినప్పుడు ఇంత సర్ప్రైజ్గా అయితే అనిపించింది. ఇండియన్స్ అయితే మన దేవుడి దానికి పూజ అప్పుడు అన్నప్రసాదానికి రావడంలో అర్థం ఉందండి. ఫారినర్స్ కూడా చాలామంది అయితే క్యూలో వచ్చి నిలబడి అన్నప్రసాదాన్ని అయితే కనుక తిని వెళ్ళారు. ఇక్కడ చూసినట్లయితే తోలుబొమ్మలు ఉంటాయి కదా, అలాంటి బొమ్మలు అవన్నీ కూడా సేల్కి అయితే కనుక ఉంచారు. స్టాల్స్ అయితే చాలా ఉంచారు. ఇక్కడ కొంతమంది అయితే మన బిందీస్ ఉంటాయి కదా అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. చూడండి ఫారినర్స్ కూడా మన కల్చర్ని ఫాలో అవటం, మన ట్రెడిషన్ని ఇష్టపడటం నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే ఇచ్చింది. ఇక్కడ బుక్ స్టాల్ అయితే కనుక ఉందన్నమాట. మనకి నచ్చిన బుక్స్ దేవుడికి సంబంధించినవి అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో మనకు నచ్చినవి మనం పర్చేస్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే తులసి మాలలు అలాంటివి అయితే కనుక ఉన్నాయి. చూడండి డెకరేటివ్ ఐటమ్స్, బ్రాస్ విగ్రహాలు, మన ఇండియన్ మ్యూజిక్ డమరుకాలు అవన్నీ చిన్నపిల్లల్ని కూడా ఎత్తుకొని వాళ్ళు కష్టమని అనుకోకుండా వాళ్ళైతే సేవ అయితే చేస్తూ ఉన్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా నచ్చింది, మనసుకి దగ్గరగా అనిపించింది. ఇక్కడ మెహందీ ఆర్ట్ అయితే కనుక జరుగుతుంది. మనకి నచ్చిన డిజైన్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక పర్సన్కి €5 అయితే ఛార్జ్ చేస్తున్నారు. €5 అంటే కనుక ₹500. డ్రెస్సెస్ అన్నీ కూడా సేల్కి అయితే ఉంచారు. చూడండి మన ట్రెడిషన్ని అలాగే నెదర్లాండ్స్కి తీసుకొచ్చేసారా, మన ఊర్లో జాతరలన్నీ తీసుకొచ్చారా అనేసి అయితే అనిపించింది. వాళ్ళు కొన్న తర్వాత థ్యాంక్ యూ అనేసి కూడా మెన్షన్ చేశారు ఆమ్స్టర్డామ్కి వెళ్తే వాళ్ళకి. వాళ్ళైతే కనుక అన్ని ఆర్గనైజర్స్ అన్నిటి గురించి డిస్కస్ అయితే చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగా డెకరేట్ చేశారు కదా. పిల్లలు పెద్దలు అందరూ సరదాగా అక్కడ ఫుడ్ స్టాల్లో ఉన్న ఫుడ్ని తీసుకొని ఎంజాయ్ చేస్తూ పావురాలకి ఫుడ్ పెడుతూ ఇది చేస్తున్నారు. వేస్ట్ని అయితే సెగ్రిగేట్ చేసి మరీ సెపరేట్ చేసి పెడుతూ ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్న పూజా సామాగ్రి అయితే కనుక €9 అయితే ప్రైస్ పెట్టారండి, అంటే ₹900. ఇవన్నీ కూడా రథయాత్రలో వచ్చిన దేవుడికి మనం పూజ చేసుకోవడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు.
చూడండి సీటింగ్ అరేంజ్మెంట్స్ అంతా ఎంత బాగా చేశారో. ఎండ తాకిడి లేకుండా గుడారాల్లాగా ఉంచి అలా ఉంచారు. అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి చేశారు. మాకు ఇక్కడ నెదర్లాండ్లో 2 months మాత్రమే సన్ ఉంటుంది కాబట్టి సన్లో ఇష్టపడి కూర్చోవాలి అనుకునే వాళ్ళకి సన్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా చక్కగా అయితే చేశారు. మంచి వెదర్, వీకెండ్ చాలా బాగా అనిపించింది. చల్లటి గాలి కూడా వస్తూ ఉంది. నేను ఇందాక మీకు చూపించాను కదా రథయాత్ర అని, ఇదేనండి. ఇక్కడ రథయాత్రలో సత్యానంద స్వామీజీ అండ్ కొన్ని విగ్రహాలను అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈవినింగ్ అయిపోవడంతో ఈ ప్రోగ్రామ్ అయితే క్లోజింగ్ టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇక్కడ ఈవెంట్స్ అవి జరుగుతున్నాయి అని చెప్పాను కదా స్టేజ్ మీద. అందరూ కూర్చుని చాలా ఇంట్రెస్ట్గా అయితే వాటిని చూస్తూ తెలుసుకుంటూ అయితే ఉన్నారు. నేను ఇంతసేపు కూర్చుంటారా అనుకున్నాను కానీ చాలా ఇంట్రెస్ట్గా అయితే కూర్చున్నారండి. చూడండి అసలు పిల్లలు పెద్దలు ఎవరు తేడా లేకుండా, ఇండియన్సా మన కల్చర్ తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ కూడా ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తున్నారు అండ్ రన్ చేశారు. ఇదంతా కూడా ఇస్కాన్ కమ్యూనిటీ ఆమ్స్టర్డామ్ వాళ్ళైతే కనుక కండక్ట్ చేశారు. These drunkards were already delivered the moment they had your darshan. Since you desire their ultimate benefit, Krishna will soon deliver them. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. కల్చరల్స్ మధ్యలో మేము అన్నప్రసాదాన్ని స్వీకరించడానికైతే వచ్చామండి. మేము క్యూ లైన్లో నిలబడి మేము మా పిల్లలు అందరూ కూడా అన్నప్రసాదాన్ని అయితే పెట్టించుకున్నాము. వాటిని తింటుంటే మనసుకి ఏదో తెలియని తృప్తిని అయితే ఇచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వేస్ట్ని అంతా కూడా సెపరేట్ చేస్తున్నారు. ఫుడ్ అంతా ఒక సైడ్లో వేసి ప్లేట్స్ స్పూన్స్ అన్ని సెగ్రిగేట్ చేసి అయితే పెడుతూ ఉన్నారు. అంతా కూడా వాళ్ళు టెంపుల్కి అయితే మూవ్ చేస్తున్నారండి. తీసుకెళ్లే ముందప్పుడు అందరూ కార్లో అయితే తీసుకెళ్లారు. కార్లో నీట్గా అయితే అరేంజ్ చేసుకొని జాగ్రత్తగా అయితే తీసుకెళ్తూ ఉన్నారు. వాలంటీర్స్ అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ వాటిని కార్లో అయితే నీట్గా అరేంజ్ చేస్తున్నారు. భక్తులంతా కూడా మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం అనేసి కార్ దగ్గరికి అయితే కనుక వెళ్తూ ఉన్నారు. మీరు ఇక్కడ చూడండి సత్యానంద స్వామీజీ విగ్రహానికి అయితే ఫ్రంట్ సీట్ని అయితే కనుక అలాట్ చేశారు. స్వామీజీ వారిని జాగ్రత్తగా కూర్చోబెట్టారు. బెల్ట్ పెట్టి మనిషి కూర్చున్నారా అయితే నచ్చిందండి. Thanks for watching. Please like, share and subscribe. Bye bye.